హలో ఫ్రెండ్స్, చాలామంది ఆర్సీఎంలో ఐడి తీసినప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ ఏ వస్తువులు తీసుకోవాలని అడుగుతున్నారు. సో మీరు మీ ఇంటికి కావాల్సినటువంటి ఇన్ని రకాల వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము ఉదయం లేవగానే పేస్ట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మన దగ్గర 2 రకాల పేస్ట్లు అనేవి ఉంటాయి. ఈ 2 రకాల పేస్ట్లు తర్వాత మనము ఫేస్ వాష్ చేయగానే టీ తాగే అలవాటు ఉన్నట్లయితే కనుక మన దగ్గర 2 రకాల టీ పౌడర్లు ఉంటాయి. కొందరు కాఫీ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు కాఫీ కావాలనుకున్న వాళ్ళు కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్. ఇది మనకు 1 లీటర్ అవైలబుల్గా ఉంటుంది. కానీ 1 లీటర్కి బదులుగా మీరు 5 లీటర్ క్యాన్ తీసుకున్నట్లయితే మనకు 2 to 3 months వస్తుంది. కాబట్టి మేము చెప్పినటువంటి రిజల్ట్ మీకు కనిపించాలి అనుకుంటే ఈ 1 లీటర్తో సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా 5 లీటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ తర్వాతకి అయోడైజ్డ్ సాల్ట్, పసుపు, కారం, ఇవన్నీ కూడా మన ఇంట్లోకి మనం ప్రతినిత్యం వాడుకునేటువంటివి. గోధుమ పిండి, 2 kg గోధుమ పిండి. ఇది కోల్డ్ ప్రాసెస్లో చేశారు కాబట్టి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. అదేవిధంగా మనకు మోషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఇది 12 రకాల ధాన్యాలతో తయారు చేసినటువంటి మల్టీగ్రెయిన్ ఆట. మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, 2 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ మనము పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ లాంటివి ఇస్తూ ఉంటాం కాబట్టి వాటి ప్లేస్లో మీరు ఈ ఎనర్జీ వీటా అనేది ఇవ్వవచ్చు. హార్లిక్స్ బూస్ట్ లాంటి వాటిల్లో చాలా మట్టుకు 60% షుగర్ అనేది ఉంటుంది. పిల్లలకి కావాల్సినటువంటి ఎలాంటి మినరల్స్ కానీ ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి ఉండవు. అదేవిధంగా మనకు ప్రాష్ ఆమ్లా అంటే ఉసిరికాయతో చేసినటువంటి హల్వా. ఇది ఉసిరికాయ, తర్వాత కుంకుమ పువ్వు, నెయ్యి, అశ్వగంధ, శతావరి, ఇలాచి ఇలాంటి అన్ని రకాల ఆయుర్వేదిక్తో తయారు చేసినటువంటి ఆమ్లా బ్రష్. నెక్స్ట్ మీరు చికెన్, మటన్ అలాంటివి తినాలనుకున్న వాళ్ళు మన ఆర్సీఎంలో దొరికేటువంటి ఈ వెజిటేరియన్ బైట్తో చేసుకోవచ్చు. ఇది అచ్చంగా మాంసాన్ని పోలి ఉంటుంది. మీరు చికెన్ లేదా మటన్ తిన్నట్టుగానే ఉంటుంది. ఇందులోన మనకు మాంసం కానీ, గుడ్డు కానీ, పాల ప్రోడక్ట్లు కానీ ఏమీ ఉపయోగించలేదు. అన్ని రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది. ఇది 1/2 కిలో ఉంటుంది. నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ లాగా మనము నూడిల్స్ చేసి పెట్టవచ్చు. ఈ నూడిల్స్ అనేది కూడా ఈ ప్యూర్ గోధుమ పిండితోనే తయారు చేశారు, నో మైదా. అదేవిధంగా చూడండి, మనకు స్నానం చేయడానికి చాలా రకాల సోపులు అనేవి ఉన్నాయి. ఇది అన్ని రకాల స్కిన్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఎవరైనా డవ్ సోప్ ఉపయోగించే వాళ్ళైతే కనుక వాళ్ళకి ఇది ఉంటుంది. కొంతమంది మేము డెటాల్ వాడతామని చెప్తారు కదా, డెటాల్ ప్లేస్లో ఇది తీసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి మీరు అన్ని 2 తీసుకోవచ్చు. ఇది హల్దీ చందన్. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే మేము సంతూర్ వాడతాం అంటారు. సో సంతూర్ ప్లేస్లో మనము ఈయన హల్దీ చందన్ సోప్స్ వాడవచ్చు. తర్వాత మనము హెయిర్కి యూస్ చేసేటువంటి హెయిర్ ఆయిల్స్ ఇవి హర్బల్వి. నెక్స్ట్ చూడండి, మనకు బాసాన్ని తోమడానికి డిష్ వాష్ బార్లు ఒక 6. లేదు, కొందరు ఇళ్లలో డిష్ వాష్ లిక్విడ్ అనేది యూస్ చేస్తారు కాబట్టి లిక్విడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇవి బట్టల సబ్బులు, మనకు సర్ఫ్ రెవిటో 1/2 కిలో ఇది. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనరు, ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్. మనము పూజ చేసుకోవడానికి అగరబత్తులు, అదేవిధంగా ధూప్ స్టిక్. ఇవన్నీ కూడా ప్రతినిత్యం మన ఇంట్లోకి వాడేటువంటి కిరాణా ఐటమ్స్. ఆర్సీఎం ఐడిఎం తీసినప్పుడు
మీరు ఖచ్చితంగా ఇలా ఈ వస్తువులు తీసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్‌సీఎంలో పోహ అంటే అటుకులు కూడా వచ్చేసాయి. మీరు స్నాక్స్ ఐటెమ్స్ లాగా దీన్ని చేసుకోవచ్చు. లేదా ఉప్మాలాగా చేసుకోవచ్చు. అటుకుల ఉప్మా అంటారు కదా అది. అదే విధంగా మనకు లేడీస్‌కి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు హుషారుగా ఉండాలి, ఎనర్జిటిక్‌గా ఉండాలి, వాళ్ళకి బ్లడ్ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే, ఇది మెచ్యూర్ అయినటువంటి అమ్మాయిల నుంచి మెన్సెస్ ఆగిపోయే వరకు యూజ్ చేయవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. ఇవి లేడీస్ ఉపయోగించాల్సినటువంటి న్యూట్రిషన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు వీటిని. అదే విధంగా జెంట్స్ అయితే కనుక ఈ 2 రకాలు. గామా ఒరిజినల్, న్యూట్రిచార్జ్ మ్యాన్. ఇవి అండి మనం ఐడీ తీసినప్పుడు తీసుకోవాల్సినటువంటి ఐటమ్స్. వీటితో పాటు మనకు ఆర్‌సీఎంలో చాలా రకాల వస్తువులనేవి ఉన్నాయి. మీకు కావాల్సినట్టుగా ఏవైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఈ వస్తువులు కంపల్సరీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.